బ్యాక్ టు లైవ్ షో. పెద్దలకు సామెత చెప్తారు, ఆవు చేలోమేస్తే దూడ గట్టును మేస్తుందని. సరిగ్గా ఇదే సామెత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి అమెరికాలో కొంతమంది పౌరులకి అతికినట్టుగా సరిపోతుంది. ఆయన మిగతా దేశాల్లో ఆయన వ్యాపారాలు విస్తరించుకుంటాడు, కానీ ఆయన దేశంలో మాత్రం రాకుండా అడ్డుగోళ్లు కడతాడు, కంచెలు వేస్తాడు. మా ఉద్యోగాలు మాకే మొదటి నుంచే అదే పాట పాడుతున్నాడు. అదే నేపథ్యం ఇప్పుడు అక్కడ అమెరికా పౌరులు కూడా తీసుకుంటున్నారా? జాతి వివక్ష నేపథ్యంలో వాళ్ళు మా దేశం వదిలిపోండి, మాకు ప్రతిభ లేదా, మీరు ఉగ్రవాదులు ఇక్కడ చొరబడతారా అని చెప్పి కూడా కాల్చి చంపేసిన ఘటన నిన్న అక్కడ జరగడం, ఒక తెలుగు వ్యక్తి ఇంజనీర్ మరణించడం చాలా దురదృష్టకరం. అంతకుముందే వారం రోజుల క్రితం కూడా ఒక వరంగల్ విద్యార్థి చనిపోయిన నేపథ్యం. అంతకుముందు కూడా ఇలాంటి 2-3 ఘటనలు జరిగాయి. ఆస్ట్రేలియాలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. సో ఈ జాతి వివక్ష అనేది అధ్యక్షుల స్థాయి నుంచే ప్రోత్సహిస్తూ ఉంటే కింద ఏ రకంగా అడ్డుకట్ట వేయాలి, దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మాట్లాడదాం. ఇక తీసుకుంటూ ఉన్న కొత్త వలస విధానాలకు సంబంధించి దాదాపు 1.5 కోటి మందిపై దాని ప్రభావం పడే అవకాశం ఉంది. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది భారతీయులు వెనక్కి వచ్చేయాల్సిన అవసరం ఉందా? ఈ అంశాలు మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ లైవ్ షోలో ఎస్ నగేష్ కుమార్ గారు, హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్, సీనియర్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. జంధ్యాల రవిశంకర్ గారు, సీనియర్ న్యాయవాది, అసెంబ్లీ న్యాయ వ్యవహారాల నిపుణులు, కాంగ్రెస్ నేత మనతో జాయిన్ అవుతున్నారు. త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, విదేశీ సంబంధాల నిపుణులు, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి వారు అనేక పుస్తకాలు కూడా రచించున్నారు. కొల్లి మాధవి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. నగేష్ గారు, ఈ జాతి వివక్ష అంటే చాలా స్పష్టంగా గన్ తీసుకుని మీరు ఉగ్రవాదుల్లాగా మా దేశానికి వచ్చారా, మేము ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి పనికిరామా, మీరు వచ్చి చేస్తారా అని చెప్పి కాల్చి చంపేయడం నాకు తెలిసి ఇంతకు ముందు జరిగినట్టుగా నాకు గుర్తులేదు ఎంత స్థాయిలో. అంటే ఈ మనసుల్లో ఈ విషయం అధ్యక్షుడి మాటల నుంచి వచ్చిందే అనుకోవాలా, ఆ ఇన్ఫ్లుయెన్సే అనుకోవాలా? ఇవాళ ఇంకా ఘాటుగా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, ఐఎమ్ నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్, ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అంటే నాది అమెరికన్ మేడ్ ఇన్ అమెరికా, అంత మట్టుకే ఆయన స్లోగన్. యాక్చువల్గా అమెరికాలో ఈ రేసిజం అనేది కొత్తది ఏం కాదు. ఈయన ఏంటంటే దానికి అగ్గిపుల్ అంటించాడు అంతేగాని అమెరికా ఈ విషయంలో చాలా బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉంది. మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో చూపిస్తారు వెల్కమ్ టు ఇమిగ్రెంట్స్ అని. బట్ మీరు లాస్ట్ 200-300 ఇయర్స్ అమెరికన్ హిస్టరీ చూస్తే అమెరికన్ ట్రాక్ రికార్డ్ ఈ రేసిజం విషయంలోని చాలా పూర్గా ఉంది. మొత్తం సౌత్ అంతా ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన స్లేవ్ ట్రేడ్ చేశారు వాళ్ళు. సివిల్ వార్ దాని గురించి అయింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరికన్నా గొప్ప ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఏబ్రహాం లింకన్, ఆయన ఒక స్టేజ్లోని ఆయన స్లేవరీని సపోర్ట్ చేశాడు. ఇదేంటంటే లాస్ట్ సెంచరీలో కొంచెం తగ్గింది అనుకున్నాం మనం. ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ వచ్చినప్పుడు ఆయన ఫేమస్ స్పీచ్ ఐ హ్యావ్ అ డ్రీమ్ ఏమన్నా అంటే, నాకు కళ వచ్చింది. ఆ కళ ఏమిటంటే, ఎప్పుడైతే మనుషుల్ని తన ఒంటి మీద రంగు కాకుండా వాళ్ళ క్యారెక్టర్ మీద జడ్జ్ చేస్తారో ఆ డ్రీమ్ అమెరికాకి ఎప్పుడు వస్తుంది. సో మనం వస్తుంది అనుకున్నాం. ఇది లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి. అంటే నగేష్ గారు, ఇది ఎక్కడో మనసుల్లో అలా గూడు కట్టుకుని బయటపడుతుందా? అదే యాక్చువల్ గా ఇది లాస్ట్ ఇయర్ మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. అంటే మనం కూడా ఇక్కడ నేనైతే ఒక పానిక్ బటన్స్ ప్రెస్ చేయడానికి సిద్ధంగా లేవు. లాస్ట్ ఇయర్ మీకు ఒక ఘోరమైన ఇన్సిడెంట్ అయింది ఒక అమెరికాలోని. ఒక గుజరాతీ ఎల్డర్లీ పర్సన్, ఆయన మార్నింగ్ వాక్ వెళ్తున్నారు. వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఆయన జూడో ట్యాకిల్ చేసేసి ఆయన వెనుముక్క విరిగిపోయింది. సో ఆయన లక్షల కోట్లు ఖర్చు అయింది. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మన ప్రాబ్లం ఏంటంటే అమెరికాలోని వాళ్ళు ఇవాళ కూడా పత్రికల్లో అదే వచ్చింది, వాళ్ళు మన మిడిల్ ఈస్ట్ వాళ్ళతో దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్. వాళ్ళు ఏంటంటే మన రంగు, దాని తర్వాత మన ఇది డ్రెస్, వాళ్ళు మనని ఒక మిడిల్ ఈస్ట్ వాళ్ళు అనుకుంటున్నారు. ఈ మిడిల్ ఈస్ట్ వాళ్ళంతా 9/11 తర్వాత అందరూ వీళ్ళకి ఏదో టెర్రరిజం లింక్ ఉందనేది ఇది ఉంటుంది. అయితే ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఏదైతే ట్రంప్ చేస్తున్న మాటలతోటి జనరల్గా ఏదైతే ఒక లేటెంట్ గా ఒక ఫీలింగ్ ఉందో, వీళ్ళు మా ఉద్యోగాలు తీసుకుంటున్నారు, మమ్మల్ని ఇక్కడి నుంచి బయట మా ఇల్లు కొనేసుకుంటున్నారు. బట్ దీంట్లో వరింగ్ ఫ్యాక్టర్ ఏమిటంటే, ఇవాళ ఇది జరిగింది, ఇది ఒక యాక్చువల్గా చాలా మంది ఇండియన్స్, నాకు డాక్టర్స్ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తారంటే అమెరికన్ గవర్నమెంట్, అమెరికన్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ చాలా తక్కువ. నువ్వు ఫస్ట్ ఇంటీరియర్లో పనిచేయి, మనకు కూడా పద్ధతి ఉంది. నువ్వు ట్రైబల్ ఏరియాస్లోని అక్కడ పనిచేస్తే నీకు వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఉంది వేరే ఇంటీరియర్ ఏరియాస్లో పనిచేయడానికి. సో ఇంటీరియర్ ఏరియాస్లో అమెరికన్స్ సిద్ధంగా లేరు. వాళ్ళకి కావాల్సిన న్యూయార్క్, లాస్ ఏంజలీస్, శాన్ ఫ్రాన్సిస్కో, బాస్టన్ ఇలాంటి పెద్ద పెద్ద ఊళ్ళో కావాలి. మన వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ కూడా దాడి జరగడం అనేది అది కొంచెం వరింగ్ థింగ్. రవిశంకర్ గారు, నేను ఈ ఘటన జరగగానే భారత్లో ఉన్న అమెరికా ఎంబసీ అధికారులు స్పందించి, లేదు మేమంతా ఉద్యోగాలు చేసుకోవడానికో లేకపోతే విజిట్ చేయడానికో లేకపోతే ఇక్కడ ఉండడానికో మీరంతా రండి, మేము ఆహ్వానం పలుకుతున్నాం అంటారు. అక్కడేమో అధ్యక్షుడు మీరంతా రావద్దు అని 7 దేశాల మీద ఆంక్షలు విధిస్తారు, లేకపోతే H1B వీసాలు కఠినతరం చేయాలంటారు, కొత్త వలసదారుల పాలసీలు. అంటే పైన మాట్లాడడానికి కింద మాట్లాడడానికి పొంతన ఎందుకు కుదరట్లేదు? ఏదో ఘటన నుంచి ది డ్యామేజ్ కంట్రోల్ కోసం వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవాలా ఎంబసీ నుంచి? ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే
ఎక్కడ చూసినా ఇక్కడ చూసినా బాంబేలో చూసినా ఎక్కడ చూసినా నీళ్లు నిధులు నియామకాలు ఇవే మొత్తం ప్రపంచం అంతా ఇవి మూడిట్లు చుట్టూతోనే తిరుగుతుంటుంది. ట్రంప్ అనే వ్యక్తి తన మొత్తం ప్రెసిడెన్షియల్ స్పీచెస్ కానీ వాళ్ళ అడ్రస్ లో కానీ మొత్తం వీటి గురించి మాట్లాడుకుంటూ మనం అమెరికన్స్ మన ఉద్యోగాలు వేరే వాళ్ళు దోచుకుంటున్నారని మొదలు పెట్టుకోవడమే. ఈ కన్సాస్ ఈ పర్టికులర్ ఏరియాలో 57% అతనికి ఓటు పడింది. మిగతా అన్ని చోట్ల అతని పబ్లిక్ ఓటు లేదు. ఓవరాల్ గా వచ్చేప్పుడు 57%. అంటే అక్కడ డెఫినెట్ గా దేర్ ఈస్ ఏ ప్రాబ్లం రిగార్డింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్లియర్ కనిపిస్తూనే ఉంటుంది. 57% ఓట్లు ఒకతనికి మిగతా చోట్ల లేకుండా అమెరికాలో కనిపించినాయి అంటే పూర్తిగా ఆకర్షితులయ్యారు. రెండోది ఏంటంటే 2015 ప్రాంతంలో 800 ఈ రకమైన వ్యతిరేకమైన గ్రూపులుంటే ట్రంప్ వచ్చిన 3 నెలల్లో 900 చిల్లరకి వెళ్ళిపోయినాయి వ్యతిరేక గ్రూపులు. అట్లాగే ట్రంప్ వచ్చిన తర్వాత దాదాపు 100కు పైగా యాంటీ ముస్లిం గ్రూప్స్ తయారైపోయినాయి. అంటే అతను ఏంటంటే ఏం చేయదలుచుకున్నాడంటే మిగతా అతనికి పాపులర్ ఓట్ లేనప్పుడు ప్రజల సెంటిమెంట్ ని వీక్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చేశాడు. కానీ అల్టిమేట్ గా అది ఈ రకమైన గొడవలకి దారి తీస్తే అమెరికా నువ్వు ఒక చోట లేవు కానీ అమెరికన్స్ అన్ని చోట్ల ఉన్నారు. ఆ సంగతి కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. అన్ని చోట్ల ఇటువంటి ఉద్యమాలు వచ్చి రేపు పొద్దున్న నుంచి నువ్వు బయటికి రావడానికి వీల్లేదు, నువ్వు నీ ఎంబసీ దాటి బయటకు వస్తే చంపేస్తావని ప్రతి కంట్రీలో నువ్వు కూర్చున్నారు అనుకోండి. మామూలుగా అమెరికన్స్ పారనాయిక్, వాడు అక్కడెక్కడో చిన్న శివటపాయగా వెళ్తే బాంబే వల్ల లోపల పారిపోయే రకాలు వీళ్ళందరూ. నిజానికి మనం చాలా ధైర్యస్తులం. మనము పాకిస్తానీస్ చూస్తే రోజు తెల్లారితే మనకి రోడ్డు పక్కన బాంబులు పేరుతున్నా కూడా మనం పట్టించుకోకుండా వెళ్తుంటాం కాశ్మీర్లో. కానీ ఈ ట్రంప్ అనే అతను వచ్చి తను మటుకు వ్యాపారం చేసుకుంటాడు, వేరే వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేయటానికి వీల్లేదు. అమెరికన్స్ వేరే చోట ఉద్యోగాలు చేయటం, వేరే వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేయొచ్చు. నువ్వు చదువుకోకపోతే నాది కాదు తప్పు, నీకు డిగ్రీలు లేకపోతే నాది కాదు తప్పు. మా కంట్రీలో మాకు డిగ్రీలు ఉండి మేము ఓకే ఎంప్లాయ్మెంట్. ప్రపంచంలో ఇప్పుడు వసుదైక కుటుంబం అని చెప్పి ఒక సామెత మనం చెప్పుకుంటుంటే, వసుదైక కుటుంబంలో అమెరికా కూడా ఒక పార్టీ. అందరూ మీరు వెళ్తున్నారు, మేము వస్తున్నాం. ఇతని యాటిట్యూడ్ వలన ఇప్పుడు ప్రపంచం అంతా అన్రెస్ట్ వచ్చే ఏర్పాటు ఉంటుంది. ఇంతకుముందు వీళ్ళు ఇరాక్ మీద వార్ చేసింది దేనికోసం చేశారు? వీళ్ళు ఎవరండి ఇరాక్ మీద వార్ చేశారు? నేను ప్రపంచానికి ప్రెసిడెంట్ కాదు అమెరికాకి ప్రెసిడెంట్ అన్నప్పుడు ఇరాక్ మీద వార్ చేసి, లేకపోతే ఇప్పుడు కెన్యా మీద చేసి, లేకపోతే వీటన్ని ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఆధిపత్యం కోసం చేస్తున్నావు. ఆధిపత్యం కోసం చేసేవాడివి నువ్వు. నీ ఆధిపత్యం మట్టుకు ప్రపంచం మీద ఉండాలి. ప్రపంచం వాళ్ళు ఎవరు మా దగ్గరికి రాకూడదు, ఉద్యోగం రాకూడదు, మేము గోడలు కడతాము, మీరు లోపలికి రాకూడదు. ఓ పక్కన చెప్తుంటాడు, వాళ్ళతో వ్యాపారం చేస్తుంటాడు. అర్ధరాత్రి పూట ఈమెయిల్స్ పంపించుకుంటాడు, రష్యాతో వ్యాపారాలు చేసుకుంటుంటాడు. ఈ వ్యాపారస్తులు అనేవాడు రాజకీయాల్లోకి వస్తే ఇటువంటి ప్రమాదాలు ఎప్పుడు. హనుమాన్ చౌదరి గారు, అంటే కేవలం దీన్ని అక్కడ ఉద్యోగాలు లేక ఒక ఆవేదనతో చేసిన ఘటనగా చూడాలా, లేకపోతే అధ్యక్షుడు నోటి వెంట వచ్చే మాటల ప్రభావంగా జరుగుతున్న ఘటనగా చూడాలా? ఏం చెప్తారు మీ అనుభవం? మనం ఆత్మవిమర్శనం చేసుకోవడం మంచిది, ఇతరులని విమర్శించే ముందు అనమాట అండి. మన రాష్ట్రంలో ఏం జరిగిందండి? 1969లో ఏం జరిగింది, దాని తర్వాత 74లో ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది అనమాట అండి. ఒక దేశంలో ఒక భాష ఒక ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఒక చోటు నుంచి మరో చోటుకు వచ్చి మా ఉద్యోగాలు కొట్టేశారు కాబట్టి మేము విడిపోవాలని అన్నామా లేదా? అన్నాం అనమాట. ఇప్పుడు కాశ్మీర్లో భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్లో నుంచి 4 లక్షల మంది హిందువులు వెళ్ళగొట్టబడ్డారు కదా. ఇదంతా మన దేశంలో జరుగుతున్నదే కదా. ఏ అహంకారం అంటారు? అటువంటి అహంకారాలు ప్రతి మానవుడిలో కూడా సాత్విక ప్రవృత్తి, రాజకీయ ప్రవృత్తి, పైశాచిక ప్రవృత్తి 3 ఉంటున్నాయి అనమాట అండి. ఎప్పుడైతే ఒక క్షీణ దశలోకి వస్తామో అప్పుడు పైశాచిక ప్రవృత్తి పెరిగిపోతుంది. అమెరికా క్షీణ దశలోనే ఉంది, ఎందుకంటే చైనా పైకి వెళ్తుంది, ఇతర దేశాలు కూడా పైకి వస్తున్నాయి అనమాట అండి. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు పోతాయని, వాళ్ళ ప్రభావం పోతుందని ప్రపంచంలో కల్లా మోస్ట్ ఇండేటెడ్ నేషన్ ఏదంటే అమెరికా అనమాట అండి. కానీ అందరికీ కూడా దాని మీద కాన్ఫిడెన్స్ ఉండటం వలన ఇంకా అందరూ కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్ని కూడా డాలర్లో పెట్టుకుంటూ ఉంటున్నారు అనమాట అండి. ఆ క్షీణ దశలో ఉన్నప్పుడు ఏమండి తర్వాత మన ఇతర దేశాల నుంచి వాళ్ళు అంతకుముందు ఆకర్షించారు, రమ్మని చెప్పారనమాట అండి. ఎస్పెషల్లీ ఐటీ రంగంలో ఎన్నో లక్షల మంది మనుషులు కావాల్సి వచ్చినప్పుడు అక్కడ అటువంటి ఇంజనీర్లు కానీ నిష్ణాతులు కానీ లేకపోతే భారతదేశానికి ఆకర్షించారు, ఆహ్వానించారు, మన్నించారు అనమాట అండి.
ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో 16 నుంచి 25% ఒక భారతీయులు ఉంటున్నారనమాట అండి. కాకపోతే ఏం జరిగిందంటే ఆ క్షీణ దశలో ఉండటం వలన వాళ్ళ చదువు అంటే డబ్బు ఎక్కువైపోవడం వలన చదువు తక్కువైపోయి వాళ్ళ ఉద్యోగాలు పోయినాయని వాళ్ళు అనుకుంటున్నారు. కష్టపడి పనిచేసే తత్వం కూడా తక్కువైపోయింది అయినా ఎందుకంటే ఎప్పుడైతే ఎఫ్లూయెన్స్ వస్తుందో ఎఫ్లూయెన్స్ వచ్చినప్పుడు ఏమంటారు కాలు మీద కాలు వేసుకుని 2 వర్షాలు కానీ హనుమాన్ చౌదరి గారు కేవలం ఒక వ్యక్తి ప్రెసిడెంట్ గా ఎన్నికైనంత మాత్రాన మొత్తం సిస్టమ్ లో మార్పు రావడం ఒకవేళ ఈయన కాకుండా ఒకవేళ హిల్లరీ అయ్యి ఉంటే గతంలో లాగే కొనసాగుతూ ఉండేది కదా బహుశా. గతంలో కొనసాగుతూ ఉన్నట్టే డొల్లతనం ఎక్కువైపోయేది అనమాట అండి. డొల్లతనం ఎక్కువైపోయింది అంటే ఏంటనమాట దాని క్షీణదశ ఇంకా ఉండేది అనమాట. ఇది ఏం చెప్పాడంటే రాజకీయవేత్త కాదు కాబట్టి మన్ కీ బాత్ మాట్లాడుతూ మొదలుపెట్టాడు. మన్ కీ బాత్ మాట్లాడుతూ మొదలుపెట్టాడు. అందరూ కూడా ఎవరైతే ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా బాహాటంగా చెప్పాడు. రాజకీయవేత్తలు ఎవరు అలా చెప్పరనమాట అండి. ఏదో కొన్ని అబద్ధాలు మధురమైనటువంటి మాటలు పలికి అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారనమాట అండి. కానీ ట్రంప్ అటువంటి అడిగేది కాదు. వ్యాపారం చేస్తున్నాడు అంటున్నారు. వ్యాపారం చేయను ఎవడున్నాడండి? ఇప్పుడు ఎన్నెన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నారు మన దేశంలో. ప్రతి రాజకీయవేత్తకి కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ వ్యాఖ్యల ఇన్ఫ్లుయెన్స్ తో ప్రాణాలు తీసే ప్రమాదకర పరిస్థితి రావడం ఎట్లా చూడాలి? ఇప్పుడు ప్రమాదకర పరిస్థితి వచ్చింది ఏమండి. ఇప్పుడు అతన్ని చంపారు, చాలా గర్హనీయమే, తప్పేరనమాట అండి. కానీ ఎన్నో 100 మంది $3 కోట్ల విరాళంగా ఇచ్చారు. ఇతన్ని రక్షించడం కోసం మరొకడో గాయపడ్డాడు. మరి అది కూడా ఉన్నది కదా. సాత్విక ప్రవృత్తి ఉంది, పైశాచిక ప్రవృత్తి, 2 కూడా ఉన్నాయి. దీన్ని రెచ్చగొడుతున్న మాత్రం ప్రెసిడెంట్ మాటలు మాత్రం రెచ్చగొడుతున్నట్టు ఉన్నాయి, అనుమానాస్పదం లేదనమాట అండి. అది తప్పు. అంత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి సాఫీగా సాదాగా మధురంగా మాట్లాడాలి. అది మాత్రం ఆయనకి చేత కావటం లేదనమాట అండి. దీనివల్ల ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అమెరికన్ రాయబారి మీరు రావచ్చు అని చెప్తున్నాడంటే మరి రాకూడదని చెప్తారా? చెప్పడానికి వీల్లేదు కదా. అంటే అధ్యక్షుడు చెప్తున్నాడుగా మా ఉద్యోగాలు మాకే ఇవన్నీ చెప్తున్నప్పుడు అంటే దానికి కాంట్రడిక్షన్ కనిపిస్తుంది కదా అట్లా అధ్యక్షుడు మాటలకి. ఎటువంటి ఉద్యోగాలు అనేది ఆయన కానీ ఈయన కానీ ఇద్దరు కూడా నిర్దేశించలేదన్నమాట అండి. నిర్వచించకుండా కొన్ని ఉద్యోగాలుగా రావచ్చు, కొన్ని ఉద్యోగాలుగా రావచ్చు. ఉద్దేశాలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు H1B వీసా అనేది ముఖ్యంగా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సంబంధించింది. వీళ్ళే అక్కడికి వెళ్ళి ఎక్కువ స్థిరపడుతున్న వాళ్ళు అక్కడ అదే కదా మెయిన్. అక్కడ ఏమి డేంజర్ లేదండి. 3 లక్షల మంది ఎవరైతే చొరబాటుదారులుగా వెళ్ళారో వాళ్ళకి మాత్రం అది మాట్లాడదాం మళ్ళీ సెకండ్ సెషన్ లో. రైట్ మాధవ్ గారు, నిన్న చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ వాళ్ళ తండ్రి ఒక విజ్ఞప్తి చేశారు మిగతా వాళ్ళకి. ఆయన ప్రస్తుతానికి మీరు అమెరికా వెళ్ళకండి, అక్కడ ఏం పరిస్థితి బాగాలేదు, అనవసరంగా అంటే ఆ స్థాయికి తీసుకురావడానికి కారణం. రెండోది భారత ప్రభుత్వం దీన్ని ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఏమన్నా ఉందా? సుష్మా స్వరాజ్ నిన్న దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేరుగా వెళ్లి ఏమైనా చర్చలు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు? ముందు మన అందరి తరపు నుంచి లెటెస్ట్ ఫస్ట్ ఆఫర్ కండోలెన్సెస్ టు శ్రీనివాస్ ఫ్యామిలీ అండి. ఎందుకంటే దిస్ ఇస్ ఇర్రిప్లేసబుల్ లాస్. యాక్చువల్గా ఇది జరగకుండా ఉండాల్సిందే. ఇవాళ మనం దీని గురించి మాట్లాడుకునే ముందు ఇవాళ అంటే అమెరికాలో జరిగింది డెఫినెట్ గా ఒక హేట్ క్రైమే జరిగింది అక్కడ. ఎందుకంటే తను చాలా క్లియర్ కట్ గా అన్నాడు, మీరు ఇక్కడ ఎందుకున్నారు, మీరు నాకన్నా ఏ రకంగా ఎక్కువ, మీరు వెళ్ళిపోండి అని ఒక మనిషి అన్నాడు. ఇలాంటి మనం ఆస్ట్రేలియాలో కూడా చూసాము. మరి అక్కడ ట్రంప్ లాంటి నాయకుడు అయితే లేడు. అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ కాదు ఏమీ కాదు, కానీ అక్కడ ఇంకా చాలా ఇన్సిడెంట్స్ మనం చూసాం ఆ టైంలో. మనం ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో అక్కడ చాలా ఇన్సిడెంట్స్ వచ్చినాయి. అసలు ఎవరు ఆస్ట్రేలియా కూడా వెళ్ళొద్దని అనుకున్నాం. కానీ అక్కడ అన్ని సర్దుమగ్ని అక్కడ బాగానే ఉన్నారు. ఇక్కడ కూడా అన్ని బాగానే ఉండాలనే నేను కోరుకుంటున్నాను. కాకపోతే డెఫినెట్ గా ఇక్కడ మనం ట్రంప్ గారు మాట్లాడిన మాటలు కానీ అన్ని చూసుకుంటే ప్రజలు ఒకేపు ట్రంప్ ని సమర్థించారు అక్కడ కొంత. దట్స్ వై హీస్ ద ప్రెసిడెంట్ దేర్ ఆబ్వియస్లీ. కానీ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు వసుదైక కుటుంబం అన్నాక ఇవాళ గ్లోబలైజేషన్ లో అందరం అన్ని కంట్రీస్కి వెళ్తున్నాం అండి. ఇప్పుడు అమెరికన్స్ కూడా అన్ని చోట్లకి వస్తున్నారు, మనం కూడా అన్ని కంట్రీస్కి వెళ్తున్నాం. మనం కన్ఫైన్ అయ్యి మీరు ఇండియాలోనే ఉండండో లేకపోతే ఇంకో కంట్రీలోనే ఉండండి అని మాత్రం అది సరైనది ఇది కాదు. ఇవాళ సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి వచ్చేపాటికి డెఫినెట్ గా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఒక 2 ఆఫీషియల్స్ ని పంపించారు. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ముందు మనం బాడీని వెనక్కి తెప్పించుకోవటం, ఈ విషయం వరకు తెప్పించుకోవటం అనేది షీస్ ట్రైయింగ్ హర్ లెవెల్ బెస్ట్. అట్లాగే తానా వాళ్ళు కూడా దే ఆర్ కోఆపరేటింగ్ అండ్ సెండింగ్ ద బాడీ. అది ఒక పార్ట్ ఆఫ్ ఇట్. అయితే ఆల్రెడీ మోడీ గారు కూడా మొన్న వీసా రెగ్యులేషన్స్ గురించి రీకన్సిడర్ చేయండి అని చెప్పడం అనేది. ఇవాళ ఒట్టి అక్కడ సిటిజన్స్ అంటే ఇప్పుడు మనం 3 లక్షల మంది ఎవరైతే భారతీయులు ఉన్నారు అక్కడ అంటే వీళ్ళందరూ ఇల్లీగల్ అంటే ఏదో చొరబాటుదారులాగా కాదండి. అంటే వీసా ఎక్స్పైర్ అయ్యి ఎక్స్టెన్షన్ కొంటామో లేకపోతే వాళ్ళు విజిట్ వీసా మీద వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకా రాకపోవటం ఇలా ఉన్నారు. చాలా మంది ఆడ్ జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ ఒక 250 కాలేజెస్ ని
డీరెకగ్నైజ్ చేశారు. ఆ డీరెకగ్నైజ్ చేయటం వలన అరౌండ్ 16,000 to 20,000 స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీస్ ఆర్ నాట్ వ్యాలిడ్. అంటే December 12th జరిగింది ఇది. సో బిఫోర్ December 12th ఆ కాలేజెస్ నుంచి ఎవరైతే పట్టా పుచ్చుకున్నారో వాళ్ళకి వ్యాలిడ్, ఆఫ్టర్ December 12th వాళ్ళకేమో అది ఇన్వాలిడ్. సో ఇన్వాలిడ్ అయినప్పుడు ఆ పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. అంటే ఇక్కడేమో మనం లోన్స్ తీసుకుని పిల్లలు వెళ్తారు అక్కడికి, వాళ్ళు ఆ లోన్స్ కట్టుకోవాలంటే డెఫినెట్ గా అక్కడ జాబ్ చేయాల్సిన అవసరం. డీటెయిల్ గా మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ట్రంప్ కొత్త నిబంధనలు, వలస విధానాలు. బ్యాక్ టు లైవ్ షో. అధ్యక్షుడి కొత్త నిబంధనలు వలసదారులపై కొరడా జుడిపించడానికి సిద్ధమైందా, దానికి సంబంధించి మాట్లాడదాం. రైట్, నాగేష్ గారు, అంటే అక్రమ వలసదారులను పంపించేయడం అనేది ఒకటి సరైన విధానమేనా? ఒక కొత్తగా లెక్కలు బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే రక్షణకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, దేశ అంతర్గత భద్రత ముఖ్యం కాబట్టి. దాదాపు ఆ లెక్కలను చూస్తే 1.5 దాకా ఉన్నారు, అందులో భారతీయులు 3 నుంచి 4 లక్షల మంది ఉంటారు అని. సో అంటే ఇంతకు ముందు అంటే దీన్ని ఎట్లా చూడాలి? పంపించడం సమర్థనీయమా? ఏ దేశమైనా అట్లాగే ఆలోచిస్తుందా అన్న యాంగిల్లో చూడాలా? నేను మీకు సంగతి చెప్తాను. ఎవరైతే తిన్నగా వెళ్ళారో వీసా తోటి వెళ్ళి అక్కడ బార్డర్ కంట్రోల్లో స్టాంపింగ్ చేయించుకొని వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఉన్నారు, ఎవరైతే అక్రమంగా వెళ్ళారనేది. ఎందుకైతే వాళ్ళ వల్ల మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మేము అక్కడ వీసా స్టాంపింగ్ చేయించుకుంటాం హైదరాబాద్లోనే, బాంబేలో, ఢిల్లీలోని. అక్కడ మా బార్డర్ కంట్రోల్ వాడు 100 ప్రశ్నలు అడుగుతాడు, పక్కకు జరగమంటారు, పక్క రూమ్లో తీసుకుని 100 క్వశ్చన్లు అడుగుతారు. సో ఎవరైనా ఏ దేశంలోనైనా అక్రమంగా వెళ్ళారు. అక్రమంగా ఏంటి, ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళు వీసా, టూరిస్ట్ వీసా, విజిటర్ వీసా తీసుకుని అక్కడ మాయ అయిపోతున్నారు. ఇప్పుడు న్యూయార్క్ లో వెనక్కి రారు. ఇప్పుడు న్యూయార్క్ లోని ఫర్ ఎగ్జాంపుల్ 10 lakh ఇమిగ్రెంట్స్ ఉన్నారు, ఇండియన్స్ కాదు. దాంట్లో చాలా మంది మీరు చూస్తే ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళని మరి తిరిగి పంపించాలంటే మరి పంపించాలి. అయితే ఈ పద్ధతి ఇప్పుడు పద్ధతి ఎలాగంటే వాళ్ళ పాలసీ ఫస్ట్ డిపోర్ట్ అండ్ దెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఎవరైనా ఒకవేళ కాగితాలు చూపించలేకపోతే, సో దీనివల్ల చాలా ప్రమాదం ఉన్నాయి. ప్రతివాడు తన జేబులో పాస్పోర్టు, దానికి సంబంధించిన జాబ్ ఇది అన్ని పట్టుకెళ్ళాలి, అది సాధ్యం కాదు. సో ఏమిటంటే ఫస్ట్ డిపోర్ట్ అండ్ దెన్ ఆస్క్ క్వశ్చన్స్. మరి చిన్నపిల్లల సంగతి ఏమవుతుందంటే వాళ్ళని కూడా తిరిగి పంపించండి. అంటే చేస్తున్న పద్ధతి అసలు బాగోలేదు. బట్ ఒకటి మనం దీన్ని కొంచెం ఈ ఇష్యూని విడతీసి చూడాలి మనం. ఒకటేమో ఇల్లీగల్ ఇమిగ్రెంట్, వాళ్ళ మీద ఇండియన్ అయినా, అరబ్ అయినా, లేకపోతే మెక్సికన్ అయినా, చైనీస్ అయినా, వాళ్ళ మీద ఇంకా ఏ కంట్రీ పాలసీ అది. రెండోది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్, నాన్ సాఫ్ట్వేర్ జాబ్స్. ఈ సాఫ్ట్వేర్ జాబ్స్లో హైటెక్ జాబ్స్, లోటెక్ జాబ్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం అక్కడ $65,000 ఇచ్చి మనం అక్కడ ఉద్యోగం ఇప్పిస్తాం. నో అమెరికన్ హూ హ్యాస్ పాస్డ్ ఇంజనీరింగ్ చేయరు కదా. సో ఇప్పుడు మనం అక్కడ అమెరికన్స్ జాబ్స్ తీసుకున్నట్టుగా కదా. సో ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ వాళ్ళకి దొరకరు, మనలాంటి డాక్టర్స్ వాళ్ళకి దొరకరు. ఎందుకంటే ఇక్కడ చాలా టఫ్, చాలా రిగరస్, హైలీ పెయిడ్ ప్రొఫెషన్. వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరు, అంతలాగా మనలాగా చదివి ఇంత ఫీజులు కట్టి వాళ్ళు చేయలేరు. సో వాళ్ళనే ముట్టుకోలేరు. సో ఇప్పుడు యాక్చువల్గా ప్రమాదం ఉన్నది మెయిన్గా ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, దాన్ని ఏ దేశమైనా ఒకటే పాలసీ తీసుకుంటుంది. నగేష్ గారు చెప్పిన దాంట్లో కొంతవరకు ఒప్పుకున్నా కూడా నేను నిన్న జరిగిన విషయాన్ని మటుకు మనం ఈక్వేట్ చేయలేమండి. ఎందుకంటే బార్లో మందు తాగుతూ నువ్వు మా ఉద్యోగాలు తీసుకునేవాడు, వాడు ఐటీ ప్రొఫెషనలా, లేకపోతే వాడు సిఏనా, లేకపోతే అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేది, వాడు తెలియదు. టెర్రరిజం అమెరికన్ కాదు, దట్స్ ఆల్. టెర్రరిజం హ్యాస్ నో కాస్ట్, క్రీడ్, రిలీజన్ అండ్ ఎవ్రీథింగ్. ఎదుర్కొన్నా ఉన్నాడు, వీడు అమెరికన్ కాదు, వీడు బ్రౌన్ స్కిన్. ఈ బ్రౌన్ స్కిన్ ఆడని ఇండియన్, మోస్ట్లీ ఈ ఇండియన్స్ వీళ్ళకు ఇచ్చి చైనీస్ అండ్ ఇండియన్స్ అక్కడ ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు అడ్మిటెడ్లీ. అందులో నేను వాళ్ళు మిడిల్ ఈస్ట్ అనుకుని కాల్చాను అని చెప్పాడండి. మిడిల్ ఈస్ట్ అనుకుని నేను కాల్చాను. మనందరినీ అంటే ఇక ఒక రకంగానే ట్రీట్ చేసేస్తారు వాడు, నీకు వీళ్ళందరూ ఒకటే రకం అని. అంటే వాళ్ళ ఉద్దేశం అనేది ఇందాక చెప్పాను నేను, ఒక 100 సంస్థలు యాంటీ ముస్లిం సంస్థలు ఆవిర్భవించాయి ఒక 3 నెలల్లో. అంటే ఈ భయం అనేది ఇంతకు ముందు కూడా ఉంటుంది కదా, 10 లక్షల మంది వలసదారుల ద్వారా దేశ భద్రతకు ముప్పు పొంచి ఉంది అనేది వాళ్ళు ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. వాళ్ళు కొత్తగా వచ్చిన ముప్పు, అది ఎప్పటి నుంచో వీళ్ళంతా ఉంటున్నారు కదా అక్కడ, ఏ యాంగిల్ లో చూడాలి దీన్ని? అంటే ఇప్పుడు ట్రంప్ మొన్న యాక్ట్ పాస్ చేశాడు, వాళ్ళ మ్యాజిస్ట్రేట్, ఏదో హైకోర్టు సుప్రీంకోర్టు కూడా కాదు, వాళ్ళ మ్యాజిస్ట్రేట్ కొట్టేశాడు దాన్ని. నువ్వు ఇట్లా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అసలు వలసదారుల ద్వారా క్రియేట్ అయిన కంట్రీయే ఒక అమెరికా. నువ్వు ఇది చేయడానికి వీల్లేదు, కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ కంట్రీలో వాళ్ళ అమెరికన్ మ్యాజిస్ట్రేట్ లెవెల్, లోయెస్ట్ లెవెల్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ కొట్టేశాడు. సో ఇప్పుడు ఈ మెమోని సపోర్ట్ చేయాలంటారా, ఎట్లా చూడాలి? ఇప్పుడు వారు చెప్పినట్టు ఏ దేశమైనా మరి వలసదారులు అక్రమంగా ఉంటే వాళ్ళని
బేర్ చేసే పరిస్థితి ఉండదుగా. ఇప్పుడు అంటే మీరు టాలరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇటు వెళ్తే నార్త్ ఈస్ట్ కానీ, ఇటు కలకత్తా కానీ మొత్తం అందరూ బంగ్లాదేశీస్, ఇటు పక్కన మళ్ళీ రాజస్థాన్ బోర్డర్స్ కానీ, అవతల వైపు వెళ్తే పాకిస్తానీస్, నీకు కాశ్మీర్ వెళ్తే మొత్తం అటువైపు నుంచి పాకిస్తానీస్ ఎంతో మంది వస్తుంటారు, బతుకు కోసం వస్తుంటారు. ఇప్పుడు చూడండి శరణార్థులు అక్కడి నుంచి మీకు సముద్రం దాటిపోతే సముద్రంలో చచ్చిపోతున్నారు, లేకపోతేనేమో వాళ్లే చంపేస్తున్నారు. మీకు దాదాపుగా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లోంచి, వాటిలో ఆఫ్రికన్ కంట్రీస్ లోంచి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా కూడా బతికి పుట్టిన తర్వాత బతకడానికి ప్రయత్నం చేస్తారు. బతికేవాడిని ఓకే నువ్వు పారనాయిక్, అమెరికన్స్ ఆర్ పారనాయిక్, వాళ్ళు ఎంతసేపటికి నీకు గడ్డం కనిపించగానే నీ ఒళ్ళంతా పైనుంచి కిందకి మొత్తం టెస్ట్ చేస్తావు, నువ్వు అంటే చేసుకో, తప్పులేదు. సెక్యూరిటీ కొంతవరకు ఏభించాలి, కొంతవరకు భేదించాలి అనుకోండి. ఇప్పుడు బ్రతుకు తెరువు కోసం వస్తున్నారంటారు. భారతదేశంలో జనాభా తక్కువగా ఉందా? నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? అన్ఎంప్లాయిడ్ పెద్ద ఇక్కడ టీజాక్ చేయబోయింది, ఎందుకు చేయబోయింది అనమాట. ఉద్యోగాలు లేకనే కన్నా, ఉద్యోగాలు లేక బతుకు తెరువు లేక బాధపడుతున్న దేశంలోకి చొరబడిన రాష్ట్రం సహనం అంటారా? అది సహనం కాదు, ఏంటంటే దుస్సహనం అవుతుంది అనమాట అండి. రెండోది టెర్రరిస్ట్ నో రిలీజియన్ అంటారు అని మనం చెబుతున్నాం అనమాట అండి. బట్ ఆస్క్ ఎవ్రీ టెర్రరిస్ట్ నేను చేసింది ఎందుకంటే ఫలా మతం కోసం చేస్తున్నాను. అతనికనే మీకు ఎక్కువ తెలిసిన, అతని అంతరంగాన్ని మీకు తెలిసిన. ఇది ఒక క్యానడా అనమాట అండి. టెర్రరిస్ట్ నో రిలీజియన్ అని వెన్ దే ఆర్ సేయింగ్ మా రిలీజియన్ కోసమే చేస్తున్నావు అంటే నువ్వు కాదంటావు ఏంటి? ఇది అది. రెండోది ఇప్పుడు ఈ శరణార్థులు అని చెప్తున్నారు కదా, 58 దేశాలు ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ లో ఉన్నాయన్నమాట అండి. వారంతా కూడా ఉమ్మా అంటారనమాట అండి, బోర్డర్లెస్ ఉమ్మా అంటారు. మరి వారు ఈ ముస్లిం దేశాలకి ఎందుకు వెళ్ళరు? ఇరాక్లో నుంచి, సిరియాలో నుంచి విస్థాపితులైన వాళ్ళంతా కూడా యూరోప్కే ఎందుకు వెళ్తున్నారు? క్రిస్టియన్స్కి వీళ్ళకి పడదు కదా. 1000 సంవత్సరాలు యుద్ధం చేసుకున్నారు, క్రూసైడ్స్ అని అనమాట అండి. ఇక్కడ వీళ్ళు వాళ్ళు యుద్ధం ఎందుకు వెళుతున్నారు? కొంత దురుద్దేశంతో. అమెరికా ఏం చెప్తోందంటే దెర్ ఆర్ సో మెనీ అన్డాక్యుమెంటెడ్ పీపుల్. అన్డాక్యుమెంటెడ్ వీడు ఎవరు, ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలానికి వచ్చారు? ఇందులో 3 నుంచి 4 లక్షల మంది భారతీయులు ఏ విధంగా వెళ్ళి ఉండొచ్చు? మేబీ అంటే వీళ్ళకి ఏమో ఉద్దేశాలు ఆపాదించే అవకాశం, ఏ ఉద్దేశాలు ఏమి లేవు. వాళ్ళు వెళ్ళటం మాత్రం బాగా చదువుకున్నారు, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, చదువుకుంటానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి వీళ్ళు అక్రమ వలసదారుల లెక్కలోకి ఎలా వస్తారు? వాళ్ళు లా ప్రకారం అక్రమం. ఎందుకంటే 250 యూనివర్సిటీలు, కాలేజీలు డీరికగ్నైజ్ అయిన తర్వాత హూసెవర్ ఇస్ దేర్ ఈజ్ ఇల్లీగల్ అనమాట అండి. ఒక్క నిమిషం, ఒక 2 ఇష్యూస్ మనం ఇక్కడ సెపరేట్ గా మాట్లాడాలి. ఒక ఇష్యూ ఏంటంటే విజిటర్ వీసా మీద వచ్చిన వాళ్ళు అక్కడ క్రౌడ్ లో మెల్ట్ అయిపోయారు, అక్కడ ఉద్యోగాలు తీసుకుంటే వాళ్ళు పట్టుకోవడం నెక్స్ట్ ఇంపాసిబుల్, ఇప్పుడు ప్రయత్నం చేస్తారు. రెండో విషయం ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. దానిలో నేను అనుకోండి ఏ దేశానికి అభ్యంతరం ఉండకూడదు నార్మల్లీ. రెండోది ఏంటంటే ఉండండి ఒక్క నిమిషం. రెండోది ఏమిటంటే ఎవరైతే H1B వీసా వాళ్ళు ఉన్నారో వాళ్ళని 65,000 కాదు, నీకు 130 లక్షలు 1,30,000 ఉంటాయి కానీ నేను ఆ దేశంలో ఉండనివ్వను. సో ఈ 2 విషయాలు వేరేగా చూడాలి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి అయితే నాకైతే ఇండియా వీసా యాక్ట్ ప్రకారము ఇఫ్ యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు స్టే ఇన్ ఏ కంట్రీ వాళ్ళు ఆటోమేటిక్ గా డిపోర్ట్ చేసేస్తారండి. అది కాదు కదా ఇక్కడ ప్రధానమైన వాడు చేస్తున్న విషయం, అది కాదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని డిపోర్ట్ చేస్తారంటే ఎవరు అడగరు, ఎందుకంటే అందరూ పంపించేసేయమంటారు. అది కాదు కదా, నువ్వు రేసిజం డైరెక్ట్ గా నీకు రేసిజం చూపిస్తున్నారు. రేసిజం హ్యాస్ బీన్ దేర్ సిన్స్ బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. అదేవిధంగా మతోన్మతం కూడా ఉన్నదనమాట అండి. ఒక్కొక్కప్పుడు విజృంభిస్తాయి అనమాట అండి. ఇప్పుడు జ్యూస్ ఉన్నారనుకోండి, క్రిస్టియన్లు వాళ్ళని చంపేశారు, ఎందుకంటే శిలువ మీద ఎక్కించాడు అని క్రిస్టియన్లు జ్యూస్ను చంపేవారు అనమాట అండి. జ్యూస్ను ప్రొటెక్ట్ చేశారు ముస్లిమ్స్ స్పెయిన్లోనే అనమాట అండి. రష్యాలో కూడా జ్యూస్ని అణిచేవారు. రష్యన్ ఎంటైర్ రివల్యూషన్ డ్యూ టు జ్యూస్, ఎందుకంటే బికాజ్ దేవర్ సప్రెసివ్ పీపుల్ అనమాట అండి. ఆ విధంగా ఒక్కొక్కప్పుడు ఉల్బడం విజృంభిస్తుంది అనమాట అండి. ఎప్పుడు విజృంభిస్తుంది? మీకు శరీరంలో కనుక బ్యాక్టీరియా చేరినప్పుడు కనుక మీ జబ్బు ఎలా వస్తుందో ఆ దేశంలో ఏదో కొరత వచ్చింది, దానివల్ల ఉల్బణం వచ్చింది అనమాట. రిషి గారు, అసలు యాక్చువల్ గా మనం గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుంటే అండి, ఇదివరకు ఒబామా గారు ఉన్నప్పుడే ఆయన ఒబామా హెల్త్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో ఏమన్నారంటే ఎవరైతే ఇల్లీగల్ గా ఉంటున్నారో వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ కవర్ చేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు అమెరికాలో హెల్త్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అనేది తెలుసు. సో ఎప్పుడైతే ఒబామా గారు ఈ హెల్త్ పాలసీ ఒకటి తీసుకొచ్చారో, ఇన్సూరెన్స్ తీసుకొచ్చారో,
ప్లస్ ఆయన చెప్పడం ఏంటంటే ఇల్లీగల్ గా ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి కూడా ఇది చేస్తాం అనేటప్పటికి అందరూ దేవ్ కమ్ అండ్ రిజిస్టర్డ్. సో ఇవాళ ఏంటంటే ట్రంప్ కి దట్ ఈస్ అ ట్రంప్ కార్డ్ ఫర్ హిమ్ బికాస్ హీస్ గాట్ ది ఇన్ఫర్మేషన్ ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది తెలుసు. ఇది వరకు ఏంటి అని అంటే ఎవరు ఎక్కడ ఉన్నారనేది తెలియదు యాక్చువల్ గా. ఐడెంటిఫై చేయడం కష్టం, ఇందాక నగేష్ గారు అన్నట్టు అది కష్టమే అప్పుడు ఐడెంటిఫై చేయడం. కాకపోతే ఇవాళ ఏంటంటే అరౌండ్ 9 lakh people have come into that insurance this one. సో ఎవరు ఎక్కడ ఉన్నారనేది తెలుసు. సో దట్ ఈస్ వై అక్కడక్కడ టార్గెట్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఇవాళ అక్కడ ట్రంప్ గారు కానివ్వండి అంటే హీ హ్యాస్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు పీపుల్ హు ఆర్ దేర్. ఇవాళ మీకు అంటే గ్రీన్ కార్డ్స్ అయితే ఇవ్వరండి. ఎందుకు ఇవ్వరు అని అంటే అక్కడ ఇవాళ వీళ్ళందరికీ గ్రీన్ కార్డ్స్ ఇచ్చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు రేపు ఏప్రిల్ కి ఇది ముగిసిపోతుందని కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. అంటే దాదాపు 7 ఇప్పుడు- కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలి. ఇప్పుడు గ్రీన్ కార్డ్స్ కనుక వీళ్ళు ఇప్పుడు ఈ 9 లక్షల మందికి గ్రీన్ కార్డ్స్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్న అక్కడ ఒక లా ప్రకారం ఏంటి అని అంటే ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ కింద వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ దమ్ సమ్ అమౌంట్ టు మెయింటైన్ దర్ ఇది. సో రేపు వాళ్ళకి అంటే ఒక రెసెషన్ వచ్చినప్పుడు సో ఆల్రెడీ ఉన్న దీనికి ఇది ఒక అడిషనల్ బర్డన్ అవుద్ది. సో నో కంట్రీ వుడ్ వాంట్ టు టేక్ అన్ అడిషనల్ బర్డన్ ఫ్రమ్ ఆల్ దిస్. సో అందుకని వాళ్ళు ఇవ్వరు. కాకపోతే ఏంటి అక్కడ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా ఇప్పుడు అక్కడ నిజంగా లీగల్ గా ఉండే వాళ్ళకి ఏ భయం లేదండి. దే సే వీఆర్ లివింగ్ ఫ్రీలీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ అని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎవరితో మాట్లాడిన ఇండియన్స్ అక్కడ వీఆర్ హ్యాపీ, నథింగ్ టు వరీ అని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఎవరైతే ఇలా డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నారో వీళ్ళు బాధపడతారు. ప్లస్ ఇందాక నేను అన్నట్టు యూనివర్సిటీ పిల్లలు వాళ్ళ గురించి డెఫినెట్ గా మనం ఆలోచించాల్సిన అవసరం. ఇంకా 6 months ఎందుకంటే ఇంకా 6 months గ్యాప్ ఉంది వాళ్ళ సెమిస్టర్ కంప్లీట్ అవటానికంటే దిల్ షిఫ్ట్ టు అనదర్ యూనివర్సిటీ. కానీ అది లేని పక్షంలో అంటే వాళ్ళకి ఒక 12 months ఓపీటీ ఇస్తారండి for them to work. కాకపోతే ఆ 12 months period is not sufficient for them to clear their loans. ఏదైతే లోన్స్ తీసుకుని వాళ్ళు వెళ్ళారో అది సరిపోదు. దానికి ఏంటంటే అట్లీస్ట్ ఇంకొక 24 months ఉండాలి. ఆ 24 months ఇవ్వాలి అని అంటే మాత్రం చాలా రూల్స్ రిస్ట్రిక్షన్స్. కన్క్లూజన్ ఏం చెప్తారు ఇప్పుడు భయపడుతున్న పేరెంట్స్ కానీ లేకపోతే అక్కడ ఉద్యోగస్తులకు కానీ ఇన్ వెరీ బ్రీఫ్ ఏం లేదండి. ఇప్పుడు అక్కడ లీగల్ గా ఉండే వాళ్ళకైతే అసలు ఏ ప్రాబ్లం లేదు. ఇలాంటి వాళ్ళు ఏదన్నా ఉంటే గనక ఇట్స్ బెటర్, ఐ మీన్ వెనక్కి వచ్చేయటమే బెటర్. విద్యార్థుల గురించి అన్నారు. 1,65,000 మంది భారతీయులు అక్కడ యూనివర్సిటీలో చదువుతున్నారు. సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు ఈ దేశం నుంచి వెళ్ళిపోతుంది. 40,000 కోట్లు ఎటువంటి యూనివర్సిటీలను ఇక్కడ స్థాపించవచ్చు? అది చేయకుండా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి పొందుతుంది కొంతమంది అనమాట అండి. ఇది మన దివాళా కొడుతున్నాం కదండి. రెండోది పాకిస్తాన్ నుంచి విసా మీద వచ్చిన వాళ్ళు గల్లంతైపోయారు. ఇది హోమ్ మినిస్టర్ హ్యాస్ గివెన్ ఏ రిప్లై టు ది పార్లమెంట్. 90% మంది పాకిస్తాన్ విసా మీద వచ్చిన వాళ్ళు కూడా గల్లం అయిపోయారండి, తిరిగి వెళ్ళలేదు. కానీ ఒక్క నిమిషం, పిల్లల్ని ఎడ్యుకేషన్ పంపించేటప్పుడు అసలు ముందు యూనివర్సిటీ రికగ్నైజ్డా కాదా అనేది చూసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. మనం బ్లైండ్ గా యూనివర్సిటీ ఏదో వచ్చింది కదా అని పంపించడం మాత్రం పేరెంట్స్ లేకపోతే భయపడుతున్న వాళ్ళకి అక్కడ ఉన్న ఉద్యోగస్తులకి ఏం చెప్తారు అంటే లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఎప్పటికైనా ప్రాబ్లం ఉందండి. కానీ ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని కానీ లీగల్ ఇమిగ్రెంట్స్ అని కానీ దాని మీద వాడే డిఫరెన్షియేట్ చేసి మాట్లాడట్లే. అతని కాన్సెప్ట్ మీకు మెమో చూపిస్తున్నాడు, మెమోలో మిగతా వాటి గురించి మాట్లాడట్లేదని కాదు. అతని మొదటి రోజు నుంచి కూడా అతని స్పీచ్ల్లో ఈవెన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ స్పీచెస్ లో కూడా వీళ్ళందరినీ బయటికి పంపిస్తాను, వీళ్ళు మన ఉద్యోగాలు మనమే చేసుకుంటాం. మనం చేయాల్సింది కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి భారతీయులకి మన వాళ్ళు కూడా చాలా సెలెక్టివ్ గా చూసీగా మన సెక్యూరిటీ చూసుకోవాలి, మన ఎడ్యుకేషనల్ సెక్యూరిటీ చూసుకోవాలి. రెండోది మన పర్సనల్ సెక్యూరిటీ కూడా చూసుకుని ఏ పార్ట్స్ లో అయితే ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయో అటువంటి వాటికి చోటుకి వెళ్లి చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ వెళ్ళకూడదు. సంఘటనలు జరుగుతున్నాయి కాదంటలేదు. అప్పటికన్నా ఇప్పుడు కొంచెం 1%, 2% ఎక్కువ. అయితే ఇప్పుడు మనం కొన్ని విడతీసి అన్ని మిక్సప్ చేసేస్తే ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏది ఆ 7 countries లో మనం లేవు. సో దాన్ని పక్కన పెట్టండి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ H1B వీసా గురించి ఏది 65,000 నుంచి 1,30,000 per year యాన్యువల్ ఇన్కమ్ అసలు గవర్నమెంట్ ఆ బిల్ తీసుకొస్తే కదా, అసలు గవర్నమెంట్ ఎజెండా లేదు. ఒక డెమోక్రాట్ సెనేటర్ బ్రాడ్ దట్ బిల్, ఇంకా 2-3 రిపబ్లికన్స్ అది దాని వేరియేషన్స్ లో బిల్ తీసుకొచ్చారు. అయితే మన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇండియాకి వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి. ఎందుకు చెప్తానంటే చాలా మటుకు ఐటీ కంపెనీస్ హ్యావ్ గివెన్ అడ్వైజరీ టు దేర్ ఎంప్లాయీస్. ఎవరైతే ఇండియాకి వస్తున్నారు పెళ్లిళ్ళు కానీ ఇంకేదా దీనికి కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, పేపర్స్ అన్ని ఆర్డర్లో వెళ్ళండి, వీలైతే మీ ఇండియా ట్రిప్ పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్తున్నాను. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే. థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ రవిశంకర్ గారు, థ్యాంక్ యూ చౌదరి గారు, థ్యాంక్ యూ మాధవ్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో.